విగ్రహాలు శ్రీనివాస్ గారు ఇదంతా చేస్తుంటారు. దీంట్లో భాగమే నాగబబిత గారు పరిచయం అయ్యారు. దీంట్లో ఒకనొక ఎక్కడ అంటే ఈ ఏదైతే విజయనగరం ఉందో తెలుసా మీకు? విజయనగరంలో విగ్రహాలు ఉన్నాయనే విషయం తెలుసా? ఈ నాగబబిత గారిని నేను ఇట్లా మీ ఇప్పుడు సెల్ ఫోన్ లో చూశాను, యూట్యూబ్ లో చూసినప్పుడు ఆ అమ్మాయి మొహంలో పడగ కనిపించింది నాకు. ఈ నుంచి మీరు ఏమైనా భూమి మీదకే ఊడిపడ్డారా మీకు అన్ని కనిపించడానికి? మరి మాకే దేవుడు కనిపించాడు? నేను చాలా శిష్టంగా, నేను చాలా జెన్యున్ గా దేవుడిని మొక్కుతుంటాం. మాకే కళలకు ఏ దేవుడు వచ్చి సంతోష్ నువ్వు విధి చెయ్యి, మరి నువ్వు మొన్న సౌందర్య అనే అమ్మాయిని ఫేక్ వెళ్ళమ్మ నువ్వు బయట పెట్టినావు, మరి ఇంత బయట పెట్టి నేను ఇంత కష్టపడతా కూడా ఏ దేవుడు వచ్చి నువ్వు మంచి పని చేసినావు అన్నాను అనలేదు. సరే, మానవ రూపంలో నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను దేవుళ్ళుగా భావించిన. మరి మీకు స్వయంగా దేవుడు వచ్చి మీకు చెప్పడం అనేది? నాకు దేవుడు వచ్చి చెప్పట్లేదు, కళలో కనిపిస్తున్నారు అంతే. దేవుడు నా ఒంట్లోకి రాడు, నాకు ఒంట్లోకి వచ్చి చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు తెలివిమంతులా, అతి తెలివిమంతులా? నేనేమనుకోవట్లేదు, వాళ్ళు అంతా వాళ్ళు చూపించిందే నేను చెప్తున్నా. తెలివి తక్కువ అని అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఎవరికి నిర్దేశించిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మీకు మీడియా ఇచ్చాడు దేవుడు, నాకు ఇట్లా పని ఉండమని నాకు ఇచ్చాడు. శ్రీనివాస్ గారు ఒకటే, నాకు ఇంకా వేరే పాయింట్స్ వద్దు. యాక్చువల్ నేను ఏమంటున్నా, మేబీ నా వీడియోలు మీరు చూసి ఉండొచ్చు, నేను ఎవరిని చూడలేదు. మొన్న ఈ మధ్య రీసెంట్ గా అయితే చూసారు కదా, మీకు ఏమనిపించింది నాకు తెలియదు. మీరు ఊర్లో వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నారు కదా బాకింగ్ లో, ఆ టైంలో చూశాను. అది ఒక పావు గంట చూశాను. ఓకే, నో ఇష్యూ. మీరు 1 minute చూసినా ఏ చూసినా మేబీ వీడియోలలో అయితే చూసారు కదా, ఓకే, నో ఇష్యూ. నాకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ శ్రీనివాస్ గారు అదేమంటారు, అది నాకు అది రావట్లేదు పేరు, అది గుప్త నిధులు తోడే వ్యక్తి. ఆ గుప్తు నిధిలో బయటపడొద్దు కాబట్టి ఒక పూజారి అవతారం ఎత్తి ఇక్కడికి కొంతమంది భక్తులను తీసుకొచ్చుకొని ఇలాంటిది కొంచెం వేస్తున్నాడు అనేది కొంచెం తెలిసింది. ఓకే, ఇది నిజంగానే ఫేక్ అనుకుందాం. నాకు మీరు జెన్యునే అయితే మీ గల్లీలో మీ ఇంటి దగ్గర మీకు మ్యారేజ్ అయింది, మీ పిల్లలతో కావచ్చు, మీ వైఫ్ తో కావచ్చు, మీ పేరెంట్స్ తో కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు, నాకు మాట్లాడడానికి సహకరిస్తారా? మీరు వచ్చినప్పుడు కంపల్సరీగా సహకరిస్తా, చూపిస్తా. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిండా సంతోష్ వస్తాడు, సంతోష్ కి సహకరించొద్దని చెప్పాడా? ఎందుకు చెప్తాడు అట్లా? దేవుడు చెప్పేది కాదు, అది నా మనసుకు, నా సొంత లైఫ్ కు సంబంధించింది కదా. నేను వాళ్ళకి చెప్పుకోలేదు కదా ఈ గత జన్మలు ఇలాంటివి ఉంటాయని కూడా నేను చెప్పలేదు. ఓకే, గత జన్మ దగ్గరికి వెళ్దాం నెక్స్ట్. ఎందుకంటే మిమ్మల్ని ఇండివిజువల్ పూజారికి చేస్తున్నాను కూడా తెలియదు. ఓకే, నేను ఏదో పని చేసుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ గా శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కొంతమందికి మీ మీద చిన్న డౌట్స్ ఉన్నాయి. క్యాబ్ పెట్టుకున్నాడు వచ్చాడు, ఒక పూజారి అంటే ఒక అలంకరణ అనేది ఉంటది. సరే, వాస్తవంగా అక్కడ అది హైదరాబాద్ కాబట్టి అలా రెడీ అయ్యి వచ్చారేమో నేను అనుకున్నా. ఇప్పుడు నేను వచ్చేసరికి కూడా మీరు గుళ్ళో అలాగే దేవునికి దండలు అవి పెడుతున్నారు. ఒకటి, శ్రీనివాస్ గారు ఒక పూజారిగా, అంటే పూజారిగా మీన్స్ ఒక భక్తునిగా ఉన్నప్పుడు ఎలా దేవునికి పూజ చేస్తాడో ఆ రూపంలో, ఆ అలంకరణలో నాకు దర్శనం ఇవ్వదలుచుకుంటారా? చేయగలుగుతారా? నేను అభిషేకాలు చేసేటప్పుడు అదే దర్శనం, అదే అలంకరణలో ఉంటా. నాకు ఎప్పుడెప్పుడు ఫోటోలు తీసుకుంటాను నేను. ఇవాళ నాతో ఎవరు లేరు కాబట్టి నేను నాకు కొన్ని ఫోటోలు షేర్ చేయగలుగుతారా? చేస్తా. ఓకే, విన్నారు కదా. అంటే నా దృష్టిలో అయితే ఇప్పుడు అమ్మ కడుపులోంచి వచ్చేటప్పుడు బొట్టు వాటితో రాలేదు, రుద్రాక్షలతో రాలేదు. అమ్మ కడుపులోంచి వచ్చేటప్పుడు ఆ రక్తమే బొట్టయి మనిషిని భూమి మీదకి వేస్తుంది. భూమి కంటే ఇంకా శక్తివంతమైన అమ్మవారు ఏముంటుంది? సూర్యచంద్రుల కంటే దేవుడు ఎవరు ఉంటారు? ఓకే, ఈ విషయాన్ని నేను ప్రజలకి వదిలేస్తున్నా, ఎందుకంటే నేను నా బాధ్యతగా నాకు మీరు కొంచెం సహకరించి నాకు కొంచెం మీ ఇంటి దగ్గర వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ పర్మిషన్ ఇప్పించినా పర్లేదు. మీరు నా గురించి అంతా ఇదే చెప్తారు, ఎందుకంటే నేను దేవాలయం. ఏమని చెప్తారు? నెగిటివ్ చెప్తారా, పాజిటివ్ చెప్తారా? శ్రీనివాస్ గారు మంచోడు అని చెప్తారా, చెడ్డోడు అని చెప్తారా? చెడ్డోడు అని చెప్తారు, కొందరు మంచోళ్ళు అని చెప్తారు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు 90% చెడ్డోళ్ళు అని చెప్తారా, మంచోడు అని చెప్తారా? అది వాళ్ళ, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇన్ కేస్ మీ గురించి నేను పబ్లిక్ టాక్ తీసుకొని రేపు పొద్దున రిలీజ్ అవుతే మీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఓపెన్ గా మీరు ఒప్పుకుంటే నేను ఎక్కడికి ఎండ్ చేస్తాను. ఓపెన్ గా ఒప్పుకోవడానికి నాకు తెలియదు కదా స్వామి. నేను మీరు అన్నారు కదా, అంటే మీరు కొంతమంది నెగిటివ్ ఏదన్నా అవసరమైనప్పుడే, నేను ఇప్పుడు షాప్ కు అవసరమైంది పాల ప్యాకెట్ తెచ్చుకున్నా, ఇంకేదన్నా ఇక్కడ పసుపు కుంకాలు తక్కుతాయి ఇటు షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటా. ఇంకా ఊర్లో నాకు తిరగని ఇక్కడికి వస్తా, ఇక్కడ చూసుకుంటా. మీ ఊర్లో నీకున్న పేరేంటి? నాకున్న పేరు శ్రీనివాసే. శ్రీనివాసే. మిమ్మల్ని ఒక మానవ మనిషిలాగా చూస్తారా, ఒక మంత్రగాన్ లాగా చూస్తారా? మిమ్మల్ని మనిషిలాగానే చూస్తారు. ఓకే, గుప్త నదులు తీసే శ్రీనివాస్ లాగా అయితే చూడరు కదా. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడతాను? ఇప్పుడు మా ఊరికి మీరు రండి, నేను మొత్తం నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఒక అఫీషియల్ లో ఉన్నారు, నేను ఒక పూజారిలో ఉన్నాను.
పూజారి అనేది గొప్ప గొప్ప విషయం కదా, నా మీ గురించి దృష్టిలో పొగిడే గొప్ప విషయం ఏం కదా. ఉంది, గొప్ప ఏముంది స్వామి ఇప్పుడు దీంట్లో, గొప్ప ఏం లేదు. అంటే మీరు పూజారి అయ్యారు కాబట్టి మీ గురించి నెగిటివ్ మాట్లాడతారు అనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడతారు? మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు? తెలుసుకున్న వాళ్ళు అయితే పర్మిషన్, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి నా గురించి ఎవరికి తెలియదు. నా ఊర్లో కూడా నేను పూజ ఓకే, ఎవరు వద్దు, మీ వైఫ్ గారితో మీ పిల్లలతో ఆ మాట్లాడారు. టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలిపిస్తాను. ఎందుకు ఇప్పుడు టైం లేదా? ఇప్పుడు టైం అని కాదు, ఇప్పుడు నేను ఇంట్లో చెప్పుకోవాలి కదా, నేను అనేది ఏందో తెలియదు కదా స్వామి. ఇప్పటికీ మీరు గుడిలో ఏంటనేది మీ ఇంట్లో తెలియదా? మీ వైఫ్ తెలియదు. ఇట్లా తప్పు చేస్తున్నారా అని అనిపించట్లేదా శ్రీనివాస్ గారు? ఎందుకు తప్పు చేస్తున్నా? దైవ కార్యానికి దైవుడికి Yes. చేస్తున్నప్పుడు అదే కావాలి నాకు. నేను ఏమంటున్నా, ఉమ్, మీరు మంచి పని చేసినప్పుడు ఇప్పటి వరకు మీ భార్య గారికి ఎందుకు చెప్పలేదు? చెప్పలేదన్నప్పుడు కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చదు. ఉమ్. ఇప్పుడు దేవతల కోసం, దైవం కోసం నిలబడేవాడు, ప్రాణాలు తీసుకునేవాడు ఎవడు ఉండడు. ఇప్పుడు నా కేటగిరీలో చూసినప్పుడు ఉమ్. ఈ అమ్మాయి నిన్నసార్లు వాదించా, ఏమని, వద్దమ్మా వదిలేసే, ఎన్ని ఎందుకు వద్దాం, అక్కడానికి? బబిత దగ్గరికి వద్దాం. చెప్పేది బబిత వినండి. గారిని కూడా నేను రమ్మని అప్పుడు- చెప్పాను ఈ రోజు. రాకపోతే ఇప్పటిదాకా కూడా నేను ఎక్కడ బబిత గారిని కావచ్చు, శ్రీనివాస్ గారిని కావచ్చు, ఎందుకంటే నాకు డిక్లరేషన్ క్లారిటీ లేకుండా నేను ఒకరి మీద బురదల్లే ప్రయత్నం చేయను. నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే 100% దాని మీద నేను కూర్చుంటాను, నేను దేనికైనా రెడీ. కాబట్టి ఇక్కడ మీ గురించి నాకు మొత్తం తెలియదు కాబట్టి డైరెక్ట్ గా నేను అక్కడికి పిలిపించుకుంటే ఈజీ ప్రాసెస్. కానీ నేను ఎక్కడైతే మీ గుడి ఉందో అక్కడికి వస్తే శ్రీనివాస్ గారు ఏంటి అనేది అర్థం అవుతుంది. నాకు ఇక్కడ ఎంత లాంగ్ ఉందా దూరం ఉందా అనేది కాదు. నేను జనాల కోసం పనిచేస్తున్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళకి నేను వాస్తవాలు చూపించాలనుకున్నప్పుడు నేను ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ అనిపించింది. కాబట్టి నేను మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా రావాల్సి వచ్చింది ఇక్కడ. ఓకే, ఇంటిమేషన్ ఇస్తే మీరు ఇప్పుడు అన్నట్టుగా చూద్దాంలేండి, లేదంటే దేవుడు చెప్పినప్పుడు చేద్దాంలేండి అంటారేమని. నాకు ఒకటే పాయింట్ చెప్పండి, నేను ఎండ్ చేస్తా, దీన్ని ఎక్కువ పొడిగించదలుచుకోలేదు. మీ వైఫ్ గారికి ఇప్పటి వరకు మీరు ఈ గుడిలో పూజలు చేస్తున్నారు అని తెలుసా తెలీదా? తెలియదండి. మీరు ఏం చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? మీ వైఫ్ చేసుకుంటున్నాను, ఏం పని అనుకుంటున్నారు? ఏదో ఏ పని, పెయింట్ పని కానీ, ఆటలు కానీ చేస్తున్నాను తెలుసు.